మెదక్ జిల్లా రామాయంపేటలో జొన్నలు కొనుగోలు చేయాలంటూ రైతులు ధాన్యం తగలబెట్టి ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మార్కెట్ యార్డుకెళ్లి రైతుల పరిస్థితి తెలుసుకున్నారు. జొన్నల కొనుగోలు చేయకపోతే 2 రోజుల్లో మెదక్ కలెక్టరేట్ను ముట్టడిస్తామని పేర్కొన్నారు. జొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సంప్రదించగా మంత్రి సానుకూలంగా స్పందించారని 2 రోజుల్లో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. గత నెల రోజులుగా జొన్నలు కొనమని రైతులందరూ కూడా మరి ఏఎంసీ తీసుకొచ్చి మార్కెట్ ద్వారా కొనమని చెప్పేసి రైతులు ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. మొన్నటిదాకానేమో వడ్లు కొనక వడ్లు ఓక రైతులందరూ వడ్లు పండించుకున్న రైతులందరూ కూడా ఆగమాగమై వర్షాలు పడి మొలకలొచ్చే వరకు కూడా పరిస్థితి ఆ విధంగా ఉండే. రామాయణపేట మండలానికి సంబంధించి దంతపల్లి, కాట్యాల, పర్వతాపూర్ ఈ 3 గ్రామాలలో అక్కడున్న తాండాల వాళ్ళు కానీ అక్కడున్న గ్రామాలు కానీ జొన్నలు పండించుకుంటారు. ఎందుకంటే మన అధికారులే వెళ్ళి పంట మార్పిడి వేసుకోండి వడ్లకు బదులు జొన్నలు పెట్టుండని చెప్తే వాళ్ళందరూ జొన్నలు పండించుకున్నారు.